నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను సింధు. ఆడవారు ఏ విషయంలోనూ మగవారిని మించిపోకూడదా? అసలు మగవారి సంపాదనపైన ఆడవాళ్ళు బతకాలా? అలా కాకుండా ఆడవారి సంపాదనపై మగవారు బతికితే తప్పేముంది? పితృస్వామ్య సమాజం మహిళల ఆర్థిక ఆధిక్యాన్ని ఎందుకు తట్టుకోలేకపోతోంది? గురుగ్రామ్లో టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్య కేసులో మగ ఆధిపత్య ధోరణి ఉందని ఎందుకు అనిపిస్తోంది? మహిళలు స్వాతంత్రంగా జీవిస్తే మగవారు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? రాధికా యాదవ్ హత్య ఏం తెలియజేస్తోంది? రాధికా యాదవ్ 27 ఏళ్ల రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి. హర్యానాలో డబుల్స్ లో 5వ ర్యాంక్ లో ఉంది. నవంబర్ 2024లో ఆమె ITF మహిళల డబుల్స్ ర్యాంకింగ్ లో 113వ స్థానంలో, అత్యుత్తమ ర్యాంక్. మంచి భవిష్యత్తు ఉన్న ఈ అమ్మాయి జీవితం తండ్రి చేతిలోనే బలైంది. అతి కిరాతకంగా కూతుర్ని రాధికా యాదవ్ తండ్రి కాల్చి చంపేశాడు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు ఆసక్తికర విషయాలు తెలిసాయి. మొదట క్షణికావేశంలో చేసిన హత్య అని భావించిన తర్వాత ఇది మగాధిపత్య సమాజం ప్రేరేపిత హత్యగా భావిస్తున్నారు. ఈ హత్య గురించి తెలుసుకోవాలంటే ముందు రాధిక గురించి తెలుసుకోవాలి. ఆమె గురుగ్రావ్లోని స్కాటిష్ హై ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి 2018లో కామర్స్ లో 12వ తరగతి పూర్తి చేసింది. చిన్న వయసు నుంచే టెన్నిస్ లో ఆసక్తి చూపింది. ప్రముఖ ఆటగాళ్లతో ఆమె టోర్నమెంట్ లో పోటీ పడింది. ఇండోర్ కౌలాంపూర్ లో ఈ ఏడాది ఆమె క్వాలిఫైయింగ్ ఈవెంట్ లో పాల్గొంది. 2 ఏళ్ల క్రితం భుజం గాయం కారణంగా ఆమె ఆట నుంచి తాత్కాలికంగా విరమించి గురుగ్రావ్ లో టెన్నిస్ అకాడమీని ప్రారంభించి యువ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చింది. రాధిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేసేది. ఒక మ్యూజిక్ వీడియోలో కూడా నటించింది. జూలై 10న గురుగ్రావ్లోని తన ఇంట్లో రాధికా యాదవ్ ను ఆమె తండ్రి దీపక్ యాదవ్ తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం రాధిక టెన్నిస్ అకాడమీ నడపడం వల్ల తండ్రి కూతురు మధ్య వివాదం నడుస్తోంది. దీపక్ యాదవ్ తన కూతురు ఆదాయంతో జీవిస్తున్నాడని వజీరాబాద్ లో స్థానికులు అతన్ని ఎగతాళి చేసేవారు. అమ్మాయి సంపాదనతో ఎలా ఉంటావని వెక్కిరించేవారు. ఈ అవమానం దీపక్ ఈగోను హర్ట్ చేసింది. రాధిక తన అకాడమీ ద్వారా సంవత్సరానికి 15 లక్షల ఆదాయాన్ని దీపక్ పొందేవాడు. అయినప్పటికీ రాధిక అకాడమీని మూసివేయాలని ఒత్తిడి చేశాడు. రాధిక మాత్రం తన తండ్రి తన కెరీర్ కోసం 2.5 కోట్లు ఖర్చు చేశాడని, యువ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి ఆ డబ్బును తిరిగి సంపాదిస్తానని చెప్పేది. దీంతో తండ్రి రాధికపై కోపం పెంచుకున్నాడు. ఓ పక్క ఊర్లో అవమానం, దీనికి తోడు రాధిక ఇన్స్టాగ్రామ్ రీల్స్ అతడికి మరింత కోపం తెచ్చిపెట్టాయి. దీనికి తోడు ఇటీవల రాధిక ఇనామ్ ఉల్ హక్ తో కలిసి నటించిన కార్వాన్ అనే సంగీత వీడియోపై కూడా దీపక్ మండిపోయాడు. సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయాలని ఒత్తిడి చేశాడు. దీనికి ఆమె అంగీకరించలేదు. దీంతో హత్యకు పథకం రచించాడు. జూలై 10 ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో రాధిక తన తల్లి మంజు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా వంటగదిలో ప్రత్యేక వంటకం సిద్ధం చేస్తుండగా దీపక్ యాదవ్ ఆమెపై లైసెన్స్డ్ రివాల్వర్ తో 5 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆటోప్సీ నివేదిక ప్రకారం 4 బుల్లెట్లు రాధిక వీపులో, 1 బుల్లెట్ భుజంలో తగిలాయి. దీపక్ తన కొడుకును బయటకు పంపి రాధికతో ఒంటరిగా ఉన్న సమయంలో పథకం ప్రకారం కాల్పులు జరిపాడు. గన్ షాట్ శబ్దం విన్న రాధిక మామ కులదీప్ యాదవ్, అతని కొడుకు పీయూష్ యాదవ్లు వెంటనే పై అంతస్తుకు చేరుకుని రాధికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీపక్ యాదవ్ ను అరెస్టు చేసిన పోలీసులు హత్యలో ఉపయోగించిన రివాల్వర్, 5 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గురుగ్రావ్ పోలీసులు ఈ కేసులో దీపక్ యాదవ్ ను ఒకరోజు పోలీస్ కస్టడీకి, ఆ తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. దీపక్ తన నేరాన్ని పోలీసుల ముందు అంగీకరించాడు. తన గ్రామంలో ఎదురైన అవమానాలు, సామాజిక ఒత్తిడి కారణంగా గత 15 రోజులుగా నిద్రలేని రాత్రులు గడిపానని, డిప్రెషన్ లో ఉన్నానని చెప్పాడు. రాధిక తల్లి మంజు యాదవ్ హత్య సమయంలో ఇంట్లోనే ఉన్నప్పటికీ జ్వరంతో గదిలో విశ్రాంతి తీసుకుంటున్నానని, గన్ షాట్ శబ్దాలు విన్నానని, కానీ హత్య గురించి ఏమీ తెలియదని పోలీసులకు చెప్పింది. పోలీసులు తల్లి మంజు యాదవ్ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు హత్య గురించి ముందస్తు సమాచారం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో పరువు హత్య, ప్రేమ వ్యవహారాలు లేవని పోలీసులు తెలిపారు. కేవలం ప్రధానంగా టెన్నిస్ అకాడమీ, సామాజికంగా అవమానంతోనే తండ్రి ఈ హత్య చేశాడని
తేల్చారు. రాధికను షార్ట్స్ ధరించడం, అబ్బాయిలతో మాట్లాడడం, స్వతంత్రంగా జీవించడం వల్ల ఆమె తండ్రి ఆమెను ఎప్పుడూ తిట్టేవాడని, ఆమె జీవితాన్ని నరకంగా మార్చాడని రాధిక స్నేహితురాలు ఒకరు ఆరోపించారు. అయితే రాధికా యాదవ్ హత్యకు పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఈ హత్యను ఖండిస్తూ రాధికా యాదవ్ తన సొంత కాళ్లపై జీవించాలని అనుకోవడం వల్లే ఆమె తండ్రి ఆమెను చంపాడు. ఇది నేరం మాత్రమే కాదు, మహిళల స్వతంత్రానికి, సాంప్రదాయ నిబంధనలను సవాలు చేసే వారికి సమాజం నుంచి ఎదుర్కొన్న అణచివేత, మహిళా క్రీడాకారులను ఆదర్శంగా తీసుకోవాలని, వారికి ఆంక్షలు విధించకూడదని ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా అన్నారు. రాధిక హత్యపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మహిళా క్రీడాకారులకు ఎదురవుతున్న అవమానాలు, అణచివేతలపై ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోందని అంటున్నారు. ముఖ్యంగా రాధికా యాదవ్ హత్య కేసు సమాజంలో లింగ సమానత్వం, మహిళల స్వాతంత్ర్యం, సాంస్కృతిక నిబంధనలపై తీవ్ర చర్చను రేకెత్తిస్తుంది. ఈ కేసు పితృస్వామ్య మనస్తత్వం, ఈగో వల్ల పరిణామాలను రాధికా యాదవ్ హత్య కేసు భారత క్రీడా, సామాజిక చరిత్రలో ఒక విషాదకర ఘటనగా నిలిచింది. గురుగ్రామ్ పోలీసులు ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. దీపక్ యాదవ్ మానసిక ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక సమస్యలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.